ఈరోజు ప్రధానంగా ఈరోజు మా పోలిట్ బ్యూరో మీటింగ్లో బాబు గారు ఈరోజు పోలిట్ బ్యూరో మీటింగ్లో బాబు గారు ఈ 55 రోజుల్లో మనం చేసిన సమీక్షలు, మనం విడుదల చేసిన శ్వేతపత్రాలు, వాటన్నిటి గురించి చర్చించాం. అన్నిటికంటే ప్రధానంగా ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జరగాల, అదే పెద్ద డిస్కషన్. P4 ఇంప్లిమెంట్ కావాలా, ఎక్కడెక్కడ పేదవాళ్ళు ఉండారో వాళ్ళని ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుపరచాలా. ఒకటి కూడా ఆలోచిస్తున్నానని చెప్పారు. జన్మభూమి 2 ఫేజ్ 2, అంతకుముందు జన్మభూమి చేశాము. ఈరోజు జన్మభూమి 2 ఇంప్లిమెంట్ చేసేదానికి ఎవరైనా సరే ఇండస్ట్రీస్, NRIs, రిచ్ పీపుల్, వాళ్ళ గతంలో మాదిరిగా 20-30% ముందుకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. జన్మభూమిలో చాలా మంచి అచీవ్మెంట్ జరిగింది. అటువంటిది మళ్ళీ తిరిగి ప్రారంభించాలనే ఆలోచన కూడా బాబు గారు, మా ముఖ్యమంత్రి గారు మెన్షన్ చేయడం జరిగింది. అట్లే ఇంకొకటి, ఫెర్టిలిటీ రేట్ 1.5 ఉంది, నేషనల్ యావరేజ్ 2.5 ఉంది. దానివల్ల జనాభా తక్కువ ఉండేందువల్ల నంబర్ వన్ ఆ ఫండ్స్ అలొకేషన్, కేంద్ర ప్రభుత్వం నిధుల అలొకేషన్ తగ్గిపోతుంది ఆ జనాభా తక్కువ ఉన్న రాష్ట్రాలకి. నంబర్ 2, రేపు జరగబోయే డీలిమిటేషన్లో సౌత్ ఇండియా, నేను కూడా దాన్ని మెన్షన్ చేసి చెప్పడం జరిగింది. సౌత్ ఇండియాలో మొత్తం పార్లమెంటు సీట్లు తగ్గిపోతున్నాయి. దానికి రామకృష్ణుడి గారు కూడా ఒక మాట చెప్పారు. రేపు డీలిమిటేషన్ జరిగితే ఒక్క ఉత్తరప్రదేశ్ 160 పార్లమెంట్లు పోతాయి. ఆల్మోస్ట్ మొత్తం ఉత్తరప్రదేశ్ 140 పార్లమెంట్లకు వెళ్ళిపోద్ది. సౌత్ ఇండియా అంతా కలిసి 160 పార్లమెంట్లకు వస్తుంది. సౌత్ ఇండియా అంతా కలిసి 160 పార్లమెంట్ సీట్లకు వస్తాయి. అందుకని మనకి నిధులు తగ్గిపోతాయి, అన్ని విధాలా మనం ఇబ్బంది పడతాము. దాన్ని కూడా ఆలోచించాలనేది. ఫర్టిలిటీ రేటు, జనాభా వృద్ధి చెందాలి అనేది కూడా చర్చ వచ్చింది. అంతకుముందు జనాభా తగ్గాలని కోరుకున్నాం. ఇప్పుడు జనాభా తగ్గినందువల్ల ఉత్తరాది రాష్ట్రాలకి అడిషనల్ బెనిఫిట్స్ పోతుండే, మనకి ఫైనాన్షియల్ అలొకేషన్స్ తగ్గిపోతుండే. అన్నిటికంటే పేదరికం తగ్గాలని అనేది ఎక్కువ. ఈరోజు బాబు గారు, మా చంద్రబాబు నాయుడు గారు, నదులన్నీ నిండు కుండలాగా ఉండటం చాలా సంతోషపడ్డాడు. ఆయన ఎక్స్ప్రెస్ చేశాడు. మనం అధికారంలోకి రావటం, మొత్తం కృష్ణా జలాలు అన్ని రిజర్వాయర్లు ఫుల్ అయిపోవటం, నిండు కుండలాగా అయిపోవటం. పాపం ఆయన జగన్మోహన్ రెడ్డి జగనన్న, ఆయన గుండె నీరు గారిపోవటం, ఇక్కడ రిజర్వాయర్లో నీరు ఫుల్ అయిపోవటం, ఆయన గుండె నీరు గారిపోవటం, ఈ రెండు చూసాం మనం. ఏదేమైనా గవర్నమెంట్ మాది ఫామ్ అయిన తర్వాత ఈరోజు ఫ్రూట్ఫుల్ డిస్కషన్ పాలిట్ బ్యూరోలో మొత్తం ప్రభుత్వంలో ఏ విధంగా మార్పులు చేర్పులు ఎట్ట ముందుకు పోవాలా అనేది అన్నీ చర్చ జరిగినాయి. రెండోది, నామినేటెడ్ పోస్టులు కూడా వీలంత తొందరలో స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఫేజ్ విడుదల చేస్తామనేది కూడా ముఖ్యమంత్రి గారు మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ శాండ్ ఏదైనా సరే అక్రమాలు జరిగితే ఒప్పుకునేది లేదు అని చెప్పారు. తొందరలో ఈసీ కమిటీ కూడా వేసేస్తున్నామని చెప్పారు. ఓకే, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి పాలిట్ బ్యూరో సమావేశం ఇప్పుడు నిర్వహించడం జరిగింది. అయితే ఎన్నో అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయని కూడా చెప్తున్నారు. సార్, ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి సమావేశం ఇది పాలిట్ బ్యూరో సమావేశం, దీనికి అత్యంత ప్రాధాన్యత. ఇందులో ప్రధానమైన అంశాలు ఏ భావిస్తున్నారు? ప్రధానంగా P4 పేదరిక నిర్మూలన ప్రధానమైన అంశం, అదే ప్రధానమైన అంశం. దాని గురించే చర్చ జరిగింది. దాంట్లో భాగంగానే జన్మభూమి మళ్ళీ తిరిగి పునఃప్రారంభించాలా, జన్మభూమి 2 కింద ప్రారంభిస్తే
ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చర్చించడం. అంటే నామినేటెడ్ పోస్టులు ఫస్ట్ ఫేజ్ ఎప్పుడు ఇద్దాం అనుకుంటున్నారు? దానికి టైం త్వరలో నామినేటెడ్ పోస్ట్ కూడా ఫిలప్ చేయాలనేది ఒక ఫస్ట్ ఫేజ్ అయితే ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయినట్టుగా ఆయన ఎక్స్ప్రెస్ చేశాడు. ఇది పరిస్థితి. ఏదైతే పేదరిక నిర్మూలన మీద ప్రధాన ఎజెండాగా పోలిట్ బ్యూరో సమావేశం జరిగిందని చెప్పి కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అలాగే అచ్చెన్నాయుడు గారు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా చూస్తే కనుక ఈసారి పోలిట్ బ్యూరో సమావేశంలో ఎన్నో కీలక అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చినట్టు కూడా చెప్తున్నారు. మెయిన్ అంశాలు ప్రధానంగా పేదరిక నిర్మూలన అలాగే నామినేటెడ్ పోస్ట్, ఏదైతే నామినేటెడ్ పోస్ట్ ఉన్నాయో అవన్నీ కూడా కష్టపడిన వారందరికీ కూడా గుర్తింపు దక్కాలన్న ఉద్దేశంతో కూడా నామినేటెడ్ పోస్టులు ఇచ్చేందుకు కూడా మొత్తం కూడా సంసిద్ధమవుతున్నారు. అయితే ఈ విడతల వారీగా అంటే ఫస్ట్ ఫేజ్లో కొన్ని నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని చెప్పి కూడా ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇంకోటి పేదరిక నిర్మూలన, ఒకటి ఇంకోటి జనాభా పెరుగుదల. అంటే ఇటేపు సౌత్ ఇండియాలో చూస్తే కనుక జనాభా పెరుగుదల క్రమంగా తగ్గుతుంది. ఈ నేపథ్యంలో ఎంపీలు కూడా ఇటేపు సౌత్ ఇండియాలో రాబోయే రోజుల్లో బాగా గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉంది. దానివల్ల ఫండ్స్ అలొకేషన్స్, ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఫండ్స్ అలొకేషన్స్ కూడా బాగా తగ్గిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ జనాభా పెరుగుదల కూడా ఇక్కడ ప్రధానమైన అజెండా కూడా ఇక్కడ చర్చించడం కూడా జరిగింది. ప్రధానంగా ఇంకోటి ఏదైతే వైఎస్ఆర్ పార్టీ 11 సీట్లు గెలిచింది, వాటిలో 4 నుంచి 5 సీట్లు టీడీపీ గెలుచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే వాటి మీద ఇంకా కొద్దిగా కసరత్తు చేసినట్టయితే ఇంకో 5 సీట్ల వరకు కూడా వచ్చాయని చెప్పి కూడా పోలిట్ బ్యూరోలో సభ్యులైతే అభిప్రాయం పడిన పరిస్థితి అక్కడ నెలకొని ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.